హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు అయితే నేను 50K సెలబ్రేషన్స్ వీడియో అయితే మీకు పోస్ట్ చేశానండి. కానీ నా ఛానల్లో 75K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో నేను వీడియో తీసుకొని దాన్ని అప్లోడ్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. అండ్ ఇంకొకటి చిన్న చిన్న రీజన్స్ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పుడు ఈ సెలబ్రేషన్ని 75K సెలబ్రేషన్స్తో కలిపి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఐ హోప్ మీకైతే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ 75,000తో పాటు లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇలా చాలా చాలా సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను నా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు యూట్యూబ్ వైటీ స్టూడియోలో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. 75K సబ్స్క్రైబర్స్ మీరు రీచ్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ అంటూ ఒక నోటిఫికేషన్ అయితే చూసిన తర్వాత మార్నింగ్ లేవగానే ఆ మెసేజ్ చూస్తేనే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఆ సంతోషంతో నేను ఈ ఓల్డ్ వీడియోనైతే న్యూ వీడియోగా కన్వర్ట్ చేసి పోస్ట్ అయితే చేస్తున్నాను. మేము వేరే చోట ఉండడం వలన ఈ 75K సబ్స్క్రైబర్స్ని సెలబ్రేషన్ చేసుకోలేకపోయాము. సో ఈ 50K సబ్స్క్రైబర్స్ కోసం చేసుకున్న సెలబ్రేషన్ వీడియోనైతే ఇప్పుడు మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఇలాగే సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఒక బెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను మా బాబు కడుపులో ఉన్నప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అది మా బాబు చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎంత సంతోషాన్నైనా సరే మనం ఒక్కరమే దాచుకోలేం కదా. అందుకోసం అని చెప్పేసి నేను కూడా ఈ చిన్న సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఒరిజినల్ వాయిసే పెట్టానండి. బ్యాక్గ్రౌండ్లో మూవీ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. సో దానివల్ల కాపీరైట్ వచ్చేసి ఇంతకుముందు అప్లోడ్ చేసి డిలీట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే ఈ మొత్తం వీడియోకి నేనైతే వాయిస్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను కష్టపడిన దానికి, నేను ఫేస్ చేసిన కామెంట్స్కి, సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎన్ని ఇబ్బందులైతే పడ్డానో ఇవన్నీ ఈరోజైతే ఈ 75K నంబర్ చూసిన తర్వాత ఆ ప్రెజర్ అంతా, ఆ పెయిన్ అంతా ఎక్కడికెళ్ళిందో తెలీదండి. చాలా అయితే హ్యాపీగా అనిపించిందనమాట. కొంతమంది కామెంట్స్ చేస్తారండి, మీరు చేసే వీడియోస్ ఎవరికి యూజ్ ఉంటుంది, ఎందుకు చేస్తున్నారు అనని. యూజ్ లేనిది నేను పెట్టే వీడియోస్కి నాకు లక్షల్లో అయితే వ్యూస్ రావు, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా రారు కదా. సో ఎవరికో ఒకరికి యూజ్ కాకపోయినంత మాత్రాన ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనేసే ఉద్దేశంతోనే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. 10 మందిలో ఒక్కరికి యూజ్ అయినా నా వీడియోస్ చాలా హ్యాపీ అండి. ఇంకొంతమంది అయితే కామెంట్ చేస్తుంటారు, సిస్టర్ నాకు ఇలాంటి థీమ్స్ చేయండి మా బేబీ కోసము, నెక్స్ట్ మంత్ మా బేబీది ఇలాగా మంత్లీ బేబీ ఫోటోషూట్ చేసుకోవాలనుకుంటున్నాం, ఈ థింగ్స్తో బేబీ ఫోటోషూట్ చేయండి అనేసి కమెంట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను వెంటనే నెక్స్ట్ డే లోపే నేను వీడియోస్ అయితే రెడీ చేసి పంపించేశానండి. ఇంకొంతమందికి నేను ఇచ్చే సమాధానం అయితే లైవ్ రూపంలో నేను వీడియో వెనకాల ఎంత కష్టపడతానో అనేది చూపించాలనుకున్నాను. కానీ మన కష్టాన్ని ఒకరికి చూపిస్తేనే ప్రతిఫలం ఉంటుందని అయితే నేను ఎప్పుడు అనుకోవడం లేదు. కానీ మన కష్టం మనకు తెలుసు, కష్టే సుఖీ ఫలి అన్నారు. సో మనం ఎంత కష్టపడతామో అంత సుఖంగా ఫలితాన్ని అయితే అనుభవిస్తాము. సో అదైతే నేను చాలా 100% నమ్ముతానండి. నేను అందుకే ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ కానీ ఏవి పట్టించుకోవడం లేదు. నాకు నచ్చినట్టు, నాకు ఎలాంటి థీమ్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంది, పీపుల్స్ ఎలాంటి థీమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు, దాన్ని బట్టి నేను వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఖచ్చితంగా నేను ఏ విధంగా వీడియోస్ చేస్తాను, దాన్ని ఏ విధంగా ఎడిటింగ్ చేస్తాను అనేది చాలామందికి డౌట్ ఉంది. ఇంకొంతమంది నన్ను చూసి బేబీ ఫోటోషూట్స్ చేసేవాళ్ళు కూడా సిస్టర్స్ కొంతమంది కామెంట్ చేస్తారండి. నన్ను చూసి ఛానల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కాంటాక్ట్లో కూడా ఉన్నారు. సో వాళ్ళని ఉద్దేశించుకొని కూడా నేను ఏ విధంగా వీడియోస్ అనేది చేస్తాను, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వీడియోస్ మనకి ఎంత కష్టంగా ఉంటుందంటే చేయడానికి అంత కష్టంగా ఉంటుందండి. మనం ఆన్ ద వీడియో మనం ఒకసారి వీడియో పోస్ట్ చేసిన తర్వాత దాని వెనకాల ఎంత కష్టం ఉంది అనేది
రెడీ చేసే వీడియోని క్రియేట్ చేసే పర్సన్కి మాత్రమే తెలుస్తుంది. చూసే పర్సన్కి ఇంతేనా అనిపిస్తుంది. సో నా కష్టాన్ని కూడా గుర్తించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదే కష్టాన్ని కమెంట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో కష్టమైన నష్టమైన కంపల్సరీ నేను తీసుకున్న ఈ ప్రొఫెషన్ని మాత్రం నేనైతే అస్సలు మర్చిపోనండి. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా కూడా దానికి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎలాంటి కామెంట్ అయినా ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి. ఒకవేళ నేనేమైనా మిస్టేక్స్ చేస్తున్నా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను కంపల్సరీ. సో ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు చేసిన సపోర్ట్‌తో పాటు ఇంకా ఎక్కువ సపోర్ట్‌నైతే నేను కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు నా హ్యాపీనెస్‌ని పంచుకోవడంతో పాటు నా వీడియోస్‌ని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. సో తప్పకుండా మీ సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈ ఛానల్ నాకు స్టార్ట్ చేసిన 3 ఇయర్స్ అంటే నేను దాదాపు 1½ ఇయర్ దాకా ఫ్రీగా వీడియోస్ చేసి, వీడియోస్ పుష్ అవ్వక, వ్యూస్ రాక, వాచ్ అవర్స్ పెరగక చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. స ఫైనల్‌గా ఒక వీడియోతో నాకైతే ఈ హ్యాపీనెస్ అయితే ఫుల్‌ఫిల్ అయిపోయిందండి. 4000 వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్ చేసుకున్నాను. అన్నీ అయిపోయాయి. సో 50K సబ్స్క్రైబర్స్ అప్పుడైతే నా హ్యాపీనెస్ మామూలుగా లేదు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి దాదాపు ఇప్పటికి 3½ ఇయర్స్ అయిందండి. 3½ ఇయర్స్‌లో నేను ఎర్న్ చేసుకున్న అమౌంట్ వచ్చేసి ఒక 1,10,000 దాకా అయితే ఎర్న్ చేసుకున్నాను. సో తీసుకున్న కంటెంట్‌ని బట్టి మనీ అయితే ఎర్న్ చేసేసుకోవచ్చు. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్‌గా మీరే వీడియోస్ రెడీ చేసుకొని, ఒక సొంత కంటెంట్ అనేది క్రియేట్ చేసుకొని, మీ ఫోన్ ద్వారా వీడియోస్ తీసుకొని, ఎలాంటి మ్యూజిక్ కానీ, వేరే వాళ్ళ ఈ వీడియోస్ కానీ యూజ్ చేయకుండా ఓన్‌గా అయితే మీరు వీడియోస్ చేసుకున్నారంటే ఖచ్చితంగా యూట్యూబ్‌లో అయితే మనకైతే ఒక లైఫ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీ దగ్గర ఏదైనా టాలెంట్ ఉంది అంటే ఆ టాలెంట్‌ని 10 మందికి యూజ్ అయ్యేలాగా అయితే క్రియేట్ చేసి వీడియోస్ రూపంలో అయితే మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చండి. ఇది నేనిచ్చే చిన్న సలహా అన్నమాట. నేనైతే ఇంట్లో ఖాళీగా ఉండే హౌస్ వైఫ్‌ని, ఒక బేబీని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ ఉండే హౌస్ వైఫ్‌ని. ఖాళీగా ఉండకుండా నేనైతే ఈ చిన్న చిన్న వీడియోస్ ద్వారా కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే యూట్యూబ్‌లో అన్ని మెళకువలను తెలుసుకొని తప్పేంటి, ఒప్పేంటి, ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు అనేసి తెలుసుకొని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. నేనిక్కడ మా బాబుతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానండి. కానీ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని బట్టి డాన్స్ ఏసాము. అక్కడ టీవీలో కనిపించే విధంగా డాన్సు, పాటకి సంబంధించి వేస్తూ ఉంటే కాపీరైట్ వచ్చేసింది. సో దానికోసం నేను వీడియోని 2 టైమ్స్ డిలీట్ చేసి మరీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పూర్తి వాయిస్ ఓవర్ కూడా నా ఓన్ వాయిస్ ఉంటే నేనెంత కష్టపడ్డాను, ఈ ఈ హ్యాపీనెస్ చూసుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశాననేది మీకు కొంచెమైనా అర్థమవుతుంది. నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, ఎస్పెషల్లీ నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, మీకు నచ్చకపోతే వీడియోస్ చూడొద్దండి. ఏదో ఒక విధంగా ఇతరులని బాధ పెట్టాలని అయితే చూడకండి. ఎందుకంటే మీరనే ఒక చిన్న మాట వల్ల వాళ్ళు లైఫ్ కోల్పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న మాటలకి హర్ట్ అయ్యి దాన్ని పర్సనల్‌గా తీసుకొని చాలా రేంజ్ దాకా వెళ్ళే వాళ్ళైతే ఉంటారు. సో ఎవరికైనా ఒక కమెంట్ చేసేటప్పుడు ఆచితూచి ఆ కామెంట్స్‌నైతే మీరు చెయ్యండి. ఎందుకంటే ఒకరికి మనం లాభం పరచకున్నా పర్లేదు కానీ నష్టం మాత్రం చెయ్యకండి. ఇదొక్కటే నేను కోరుకుంటాను. ఈ వీడియో తీసేటప్పుడు మాత్రం మా బాబుతో చాలా ఫుల్ ఎంజాయ్ చేశానండి. బెలూన్స్ అంటే మా బాబుకి పుట్టినప్పటి నుంచి చాలా భయము. ఆ భయమైతే ఈ వీడియోతో అయితే పోయిందనమాట. వాడిని దగ్గరుండి పట్టుకొని ఒక్కొక్క బెలూన్‌ని పగలగొడుతూ వాడికైతే ఆ భయాన్నయితే పోగొట్టాను. ఇక్కడ అనుకోవచ్చు బేబీని ఇబ్బంది పెడుతున్నారు అనేసి. కానీ అక్కడ ఇబ్బందయితే పెట్టడం లేదండి.
మా బాబుకి చిన్నప్పటి నుంచి బెలూన్స్ అంటే చాలా భయం అనమాట. ఎవరన్నా చేత్తో పట్టుకున్నప్పుడు కూడా భయపడేవాడు. సో, ఇప్పుడు ఈ వీడియో తీసిన తర్వాత ఈ బెలూన్స్‌తో అలా ఒకేసారి అన్నీ పగలగొట్టడం వలన వాడికి ఆ బెలూన్ అంటే భయమైతే పూర్తిగా పోయింది. ఇప్పుడు వాడంతకు వాడే బెలూన్స్ ఊపుకొని వాటితో థ్రెడ్ కట్టి ఆడుకుంటాడనమాట. అంత బాగా అయిపోతుంది. సో, ఏదైనా సరే పిల్లలకి భయమున్నప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ప్రయత్నించాలి. మా బేబీకి కూడా ఆ బెలూన్స్‌కున్న భయమైతే పూర్తిగా పోయింది. ఇప్పుడు బెలూన్స్‌తో అయితే చాలా బాగా ఆడుకుంటాడనమాట. ఫైనల్‌లో నెక్స్ట్ మేము బర్త్‌డే సెలబ్రేషన్ కోసం వీడియో అయితే బెలూన్స్ అయితే ఊపుకుంటుంటే మా బాబుకి రూమ్ నిండా బెలూన్స్ కనిపించేసరికి వాటితో అయితే ఆడుకుంటున్నాడు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వాడి భయమైతే పూర్తిగా పోయిందనమాట. డాన్స్ ఏసాం, కేక్ తిన్నాం. అన్నీ సెలబ్రేషన్స్ అయితే మాకి ఈ ఒక్క వీడియోతోనే అయిపోయిందండి. కేక్ మాత్రం మా వాడికి చాలా బాగా నచ్చేసింది. రస్మలైస్ బాగా ఎక్కువ తిన్నాడు. రస్మలయే కావాలన్నట్టుగా అన్నాడనమాట. చాలా బాగా హ్యాపీ బర్త్‌డే కేక్ అంటాడు. ఇంకా చిన్న చిన్నగా మాటలొస్తున్నాయి. బాగా రాదు. పూర్తిగా మాటలైతే రావు. చాలా హ్యాపీ మూమెంట్స్ అండి. ఈ హ్యాపీ మూమెంట్స్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు అయితే నచ్చిందంటే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈ బేబీ ఫోటోషూట్ వీడియోస్‌తో పాటు నేనైతే రంగోలీ ఛానల్‌ని గూడా స్టార్ట్ చేశానండి. అది కూడా నా నేమ్ మీదనే ఉంటుంది. లీలారెడ్డి ఈజీ రంగోలీ అని ఉంటుంది. ఖచ్చితంగా మరీ పెద్ద పెద్ద ముగ్గులైతే కాదు. ఈజీగా స్టార్ట్ చేశాను. ఇప్పుడే చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను ఛానల్‌ని. సో, దాన్ని కూడా సపోర్ట్ చేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బుల్లి బాబు మీకు ఎలా అనిపించాడో ఒక కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో 50K సబ్స్క్రైబర్స్ తీసిన వీడియో. కానీ నేను 75K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత సెలబ్రేషన్ చేసుకోలేక ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ అండర్స్టాండ్ చేసుకుంటారని భావిస్తున్నాను. సో, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నేను 1,00,000 సబ్స్క్రైబర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి. ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకి సిల్వర్ ప్లే బటన్‌కి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే వస్తుంది. నాకు మనీ కంటే ముందు ఒక నేమ్ అనేది ఇంపార్టెంట్. సో, మీ అందరి మనసులు గెలుచుకొని నేను 1,00,000 సబ్స్క్రైబర్స్ దాకా వెళ్తాను అనేసి మీ ఆశీర్వాదం మాకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.